అంటే ఇక్కడ రిచ్ పూరా అంటే ఎలా చెప్తాము? అంటే రిచ్ కి పూర్కి ఏమైనా మెజర్మెంట్ ఉంటుందా? ఇంత ఉంటేనే రిచ్, ఇంత డబ్బులు ఉంటేనే పూరు, ఇంత డబ్బులు ఉంటే రిచ్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మా ఊరు ఉందండి. మా ఊర్లో ఎవరో సర్పంచ్ ఉన్నారు అనుకుందాం. ఊర్లో అందరికంటే ఆయన దగ్గరే ఎక్కువ ఆస్తి ఉంది. సో ఇప్పుడు ఊర్లో రిచ్ అని చెప్తే ఎవరంటాం? సర్పంచ్ గారు అని అంటాం. అలానే అదే సర్పంచ్ ని ఒక సిటీకి తీసుకెళ్లి వదిలేమనుకోండి. ఆయనకి ఏదో సిటీకి వెళ్ళిపోయారు, అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. ఆ అపార్ట్మెంట్ లో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. వాళ్ళ ఆస్తి ఒక కోటి, 2 కోట్లు, 3 కోట్లు అలా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఎవరు రిచ్? ఈ సర్పంచ్ రిచా, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ రిచా? సో గవర్నమెంట్ ఎంప్లాయీ రిచ్. అలానే అదే గవర్నమెంట్ ఎంప్లాయీని ఒక రాజకీయ నాయకులు ఉండే ఒక కాలనీలోకి షిఫ్ట్ అయ్యారు అనుకుందాం. ఇక్కడ ఎవరు రిచ్? ఆ రాజకీయ నాయకులు రిచ్ అవుతారు. అదే రాజకీయ నాయకుడిని ఒక బిజినెస్ మ్యాన్ తో కంపేర్ చేయండి. అదే బిజినెస్ మ్యాన్ ని ఇంకెవరో అనంత అంబానీ, ముఖేష్ అంబానీ గారితో కంపేర్ చేయండి. అదే అంబానీని ఒక మార్క్ జుకర్బర్గ్ తో,